హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. 2025లో యూఎస్ఏ ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? టాప్ 10 ఫేస్లెస్ కేటగిరీస్లలో మెరైన్ ఫ్యాక్ట్స్ కూడా ఒక టాప్ కేటగిరీ. ఈ కేటగిరీలో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో మెరైన్ ఫ్యాక్ట్స్ సంబంధించి ఒక న్యూ యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి, దానికి సంబంధించిన వీడియో ప్రాసెస్ ఏంది, కంటెంట్ ఎట్లా రెడీ చేయాలి, ఇమేజెస్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి, వీడియోస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఈ కంప్లీట్ ప్రాసెస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛానల్ని చూడండి, ఫ్యాక్ట్ ఫ్రాంక్ అని చెప్పి. ఈ ఛానల్లో కంప్లీట్గా మెరైన్ క్రియేచర్స్ గురించి, మెరైన్ ఫ్యాక్ట్స్ గురించి వీడియోస్ అయితే ఉంటాయి. సో దీంట్లో చూడండి, జస్ట్ సెప్టెంబర్ 2, 2024లో అయితే స్టార్ట్ చేశారు. దీంట్లో 178 వీడియోస్ ఉన్నాయి, 194K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీంట్లో మనం వీడియో చూస్తే మెరైన్ సంబంధించిన వీడియోస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి ఛానల్లో మనము స్టార్ట్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. ఈ ఛానల్ చూడండి, డీప్ డైవ్ అని చెప్పి. సో దీంట్లో కూడా మొత్తం మెరైన్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ వీడియోసే అప్లోడ్ చేశారు. సో ఇలాంటి ఛానల్లో మనం ఈజీగా అయితే స్టార్ట్ చేయొచ్చు. దీనికోసం ఫస్ట్ ఒక ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకోండి. సో నేను చాట్‌జీపీటీకి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, మెరైన్ ఫ్యాక్ట్స్ సంబంధించి ఒక 15 నేమ్స్ సజెస్ట్ చేయమని. సో ఇట్లా క్రియేట్ అయిన తర్వాత ఏదైనా ఒక నేమ్ తీసుకోండి. ఫస్ట్ మనం హ్యాండిల్ చెక్ చేయాలి. సో డార్క్ ఓషన్ ఫ్యాక్ట్స్ అని చెప్పి నేను ఒక ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఈ నేమ్ మనకు అవైలబుల్ ఉంది. సో యూట్యూబ్ డిస్క్రిప్షన్ కోసం నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, రైట్ యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఫర్ డార్క్ ఓషన్ ఫ్యాక్ట్స్ అని చెప్పి. సో చాట్‌జీపీటీ మనకు ఒక మంచి డిస్క్రిప్షన్ అయితే క్రియేట్ చేసింది. సో ఇది నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఛానల్ డిస్క్రిప్షన్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ యాడ్ అయింది. సో ఇక్కడ మీరు ఇవ్వాలనుకుంటే ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకు లోగో కావాలి, లోగో, బ్యానరు. సో లోగో క్రియేషన్ కోసం మళ్ళీ చాట్‌జీపీటీలోకి వచ్చేసి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఇక్కడ నేను లోగో ప్రాంప్ట్ కోసం 5 డిఫరెంట్ స్టైల్స్ క్రియేట్ చేయమని నేను చాట్‌జీపీటీని అడిగాను. సో మనకు 5 డిఫరెంట్ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ అయ్యాయి. కాపీ చేసుకుంటున్నాను. మీరు 5 డిఫరెంట్ ప్రాంప్ట్స్ని అయితే ట్రై చేయొచ్చు. ఈ వెబ్సైట్స్ ఓపెన్ చేయండి, పిక్లూమెన్ కానీ, తర్వాత లియనార్డో కానీ. ఇవి మనకు బెస్ట్ వెబ్సైట్స్ టెక్స్ట్ నుంచి ఇమేజ్ జనరేషన్ కోసం. ఈ అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మీరు సైజ్ వచ్చేసి 1:1 తీసుకోండి, మనకు లోగో సైజు జనరేట్. సో ఈ 2 వెబ్సైట్లలో మనం చాట్‌జీపీటీలో క్రియేట్ చేసిన టెక్స్ట్ ప్రాంప్ట్స్ నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను లోగో కోసం. సో చూడండి, ఇక్కడ ఒక లోగో క్రియేట్ అయింది. ఈ లోగోని డౌన్లోడ్ చేసుకోండి. సో బ్యానర్ కోసం క్యాన్వా ఓపెన్ చేయండి. క్యాన్వాలో మీకు ఫ్రీ టెంప్లెట్ చాలా ఉంటాయి, అక్కడ నుంచి మనం ఈజీగా అయితే క్రియేట్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ బ్యానర్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో క్యాన్వాలో మీరు ఎలాంటి లోగోస్ అయినా, బ్యానర్స్ అయినా చాలా సింపుల్ స్టెప్స్లో క్రియేట్ చేయొచ్చు. సో బ్యానర్ క్రియేట్ అయింది, లోగో క్రియేట్ అయింది. సో ఇప్పుడు అప్లోడ్ ప్రాసెస్లోకి వచ్చి అప్లోడ్ పైన క్లిక్ చేసి క్రియేట్ చేసిన లోగో అండ్ బ్యానర్ ఈ రెండింటిని అప్లోడ్ చేసుకోండి. సో మీకు పర్ఫెక్ట్గా వచ్చింది. డన్. 2 సేవ్ చేసిన తర్వాత ఇక్కడ వాటర్ మార్క్ అప్లోడ్ చేయండి. సో వాటర్ మార్క్ ఎంటైర్ వీడియో పైన క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ చేయండి. సో చూడండి, మనకు ఛానల్ అయితే క్రియేట్ అయింది, మనకు బ్యానర్ వచ్చింది, అట్లాగే లోగో అండ్ డిస్క్రిప్షన్ కూడా మనం యాడ్ చేసాము. పర్ఫెక్ట్గా ఛానల్ అయితే క్రియేట్ అయింది. సో అన్ని సెట్టింగ్స్ అయితే ప్రాపర్గా యాడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనం వీడియో క్రియేషన్. సో దీనికి చాట్‌జీపీటీలోకి వెళ్ళి మనం కొన్ని ఐడియాస్ అయితే సెర్చ్ చేయాలి. సో నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, రైట్ 100 మెరైన్ ఫ్యాక్ట్స్ కంటెంట్ ఐడియాస్ ఇన్ క్వశ్చన్ ఫార్మాట్ అని చెప్పి. సో ఇట్లా మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే రెడీ అయితే మనకు 100 క్వశ్చన్స్ వస్తాయి. వీటన్నిటిని గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు వీటికి మనము కంటెంట్ రెడీ చేయాలి. సో కంటెంట్ రెడీ చేయాలంటే ఈ టైటిల్ని కాపీ చేసుకోండి. మీరు ఏదైనా ఒక టైటిల్ తీసుకొని సేమ్ చాట్‌జీపీటీలోనే 120 వర్డ్స్ కంటెంట్ రాయమని చెప్పి అడగండి. సో నేను ఇక్కడ 120 వర్డ్స్ కంటెంట్ కోసం చాట్‌జీపీటీకి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఇప్పుడు నాకు ఒక 120 వర్డ్స్ కంటెంట్ అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఒక 8 ఇమేజ్ ప్రాంప్ట్స్ కావాలి. సో ఇంకొక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఇక్కడ మొత్తం మనకు 8 టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ అయ్యాయి. వీటిని కాపీ చేసుకోండి. ఇప్పుడు వీటికి మనం ఇమేజెస్ జనరేట్ చేయాలి. కాపీ చేసుకున్న తర్వాత ఈ వెబ్సైట్లోకి రండి, storyteller.motion. ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే మనకు 200 క్రెడిట్స్ వస్తాయి. ఇక్కడ జనరేట్ క్రియేషన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ యూజ్ మై కంటెంట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మనం ఏదైతే కంటెంట్ కాపీ చేసుకున్నామో ఆ కంటెంట్ను పేస్ట్ చేయండి. సో ఇట్లా 8 ప్రాంప్ట్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు సైజ్ సెలెక్ట్ చేసుకోండి, పారాగ్రాఫ్ యాజ్ ఎ సీన్ అని సెలెక్ట్ చేసుకోండి, ఫోటో రియలిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ పైన క్లిక్ చేయండి.
సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ వెబ్సైట్లో సింగిల్ ప్రాంప్ట్ కాకుండా ఒకటేసారి మనకు 8 ప్రాంప్ట్స్కి 8 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో మిగతా పిక్లూమెన్ కానీ లియోనార్డోలో కానీ మనం ఒక్కొక్క ఇమేజ్కి ఒక్కొక్క ప్రాంప్ట్ జనరేట్ చేయాలా, అది మనకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో ఈ వెబ్సైట్లో మీరు ఈజీగా సింగిల్ టైంలో అన్ని ప్రాంప్ట్స్ ఒకటేసారి ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఈ వెబ్సైట్ వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. సో మనం ఇట్లా ఇచ్చిన 8 ప్రాంప్ట్స్కి 8 ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. ఈ 8 ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోండి. సో 8 ఇమేజెస్ డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ ChatGPTలోకి రండి. మనకి ఏదైతే కంటెంట్ క్రియేట్ అయిందో ఆ కంటెంట్కి ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఈ కంటెంట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనకు లెమన్ ల్యాబ్స్ అని ఉంటుంది. లెమన్ ల్యాబ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనము వాయిస్ ఓవర్ క్రియేట్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు 10,000 క్రెడిట్స్ అయితే వస్తాయి. ఇక టెక్స్ట్ టు స్పీచ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైతే మనం కాపీ చేసుకున్నామో అది తీసుకొని వాయిస్ ఓవర్లో టెస్ట్ చేయండి. మనం సో ఇది తీసుకున్నాను. మనకి ఇది వాయిస్ అనేది కొంచెం డీప్ వాయిస్ ఉంది. అండ్ నెక్స్ట్ జనరేట్. సో ఆడియో డౌన్లోడ్ అయింది. ఆడియో డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఎడిటింగ్ ప్రాసెస్. మీరు మొబైల్లో అయితే క్యాప్కట్ కానీ కైన్మాస్టర్ కానీ డౌన్లోడ్ చేసుకోండి. సిస్టంలో అయితే క్యాప్కట్ కానీ ఫిల్మోరా కానీ ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎడిటింగ్ ప్రాసెస్ చేద్దాం. సో ఏవైతే మనం క్లిప్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నామో అవన్నీ ఇక్కడ కాపీ చేసుకోండి. సో వీడియో ప్రాసెస్ అయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేయండి. ఇది మెథడ్ 1. ఈ మెథడ్లో మనం ఫేస్లెస్ షార్ట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ మెథడ్లో ఏంటంటే జస్ట్ ఒక ప్రాంప్ట్ నుంచి వీడియోస్ అనేది జనరేట్ చేయొచ్చు. సెకండ్ మెథడ్లో గూగుల్లోకి వెళ్ళి invideo.io అని టైప్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. మనకు 13 minutes ఫ్రీ క్రెడిట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత డాష్బోర్డ్లో క్రియేట్ షార్ట్ వీడియో, మేక్ ఎక్స్ప్లెయినర్ వీడియో అని ఉంటుంది. సో ఈ రెండు మనం ఫ్రీ వర్షన్లో యూజ్ చేయొచ్చు. క్రియేట్ షార్ట్ వీడియో పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏవైతే మనం టాపిక్స్ జనరేట్ అయ్యాయో వీటిలో నుంచి ఇంకో వేరే టాపిక్ ఏదైనా తీసుకోండి. కాపీ చేసుకొని ఇన్వీడియోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసేసి ఇక్కడ ఓన్లీ స్టాక్ మీడియా అని ఉంటుంది. దీంట్లో స్టాక్ ప్రిఫరెన్స్ ఓపెన్ చేసేసి ఇక్కడ డోంట్ యూజ్ ఐస్టాక్ అని క్లిక్ చేయండి. యంగ్ బ్రిటిష్ వాయిస్, ఏదైనా ఒక వాయిస్ మీకు డీప్గా ఉన్న వాయిస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తే జనరేటివ్ వీడియో అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు మెరైన్ ఫ్యాక్ట్స్ మీద ఒక వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఇది సింపుల్ మెథడ్ ఇది. సో మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. వీడియో ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ స్టాక్ మీడియా అని ఉంటుంది. స్టాక్ మీడియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 15 seconds, 30 seconds, 1 minute అని ఉంది. 1 minute పైన క్లిక్ చేయండి. సో సైన్స్ ఎంతూజియాస్టిక్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ షార్ట్స్ కంటిన్యూ. సో ఇప్పుడు మనకు వీడియో ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనకు వీడియో ప్రాసెస్ అయితే ఇట్లా అవుతుంది. ఇక్కడ ఏంటంటే గివ్ మీ కమాండ్ అని ఉంది. ఇక్కడ మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ రిమూవ్ అని ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ కమాండ్ ఇచ్చి జనరేట్ పైన క్లిక్ చేస్తే అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ స్టాక్ వాటర్ మార్క్ నార్మల్ పైన క్లిక్ చేయాలి. ఎందుకంటే నో వాటర్ మార్క్ అంటే మనకు పెయిడ్ వర్షన్ అది. సో ఇక్కడ 1000pలో మనకు వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ బేసిక్ సెట్టింగ్ తోటి మీరు ఇన్వీడియోలో ఒక సింపుల్ ప్రాంప్ట్ యూజ్ చేసేసి వీడియోని అయితే క్రియేట్ చేయొచ్చు. సో చూడండి మనకు వీడియో అయితే క్రియేట్ అయింది. The ocean is Earth's final frontier and we're just scratching the surface. Despite all our cutting edge tech, over 80% of the ocean remains a mystery. So why haven't we mapped it all? సో వీడియో క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం ఎడిటింగ్ యాప్లోకి వెళ్ళి దీంట్లో ఉన్న వాటర్ మార్క్ను రిమూవ్ చేద్దాం. న్యూ ప్రాజెక్ట్ 9:16. ఇప్పుడు ఏదైతే డౌన్లోడ్ అయిందో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్టోరీ బ్లాక్స్ అని చెప్పి కనబడుతుంది. కొంచెం దీన్ని క్రాప్ చేయండి, డ్రాగ్ చేయండి కిందికి. మీకు పైన ఒక లోగో వస్తుంది. సో ఇప్పుడు పైన ఉన్న లోగోని కొంచెం పైన డ్రాగ్ చేయండి. రెండు అయిపోయిన తర్వాత మనకు వీడియోలో ఎక్కడ కూడా లోగో వాటర్ మార్క్ కనబడట్లేదు. సో ఇట్లా చేయొచ్చు, లేదంటే వాటర్ మార్క్ రిమూవర్ తోటి ఆ 2 వాటర్ మార్క్స్ని రిమూవ్ చేయొచ్చు. అయిపోయిన తర్వాత వీడియోని సేవ్ చేయండి. ఇప్పుడు మనకు 2 ఫ్యాక్ట్స్ వీడియోస్ అయితే రెడీ అయ్యాయి. సో ఇప్పుడు వీటిని మనం ఛానల్లో అప్లోడ్ చేద్దాం. సో ఈ విధంగా మీరు ఒక ఛానల్ని క్రియేట్ చేసేసి దాంట్లో కంటెంట్ రెడీ చేసేసి అప్లోడ్ చేయొచ్చు. దీంట్లో మెయిన్గా కంటెంట్ ఫస్ట్ ఛానల్ క్రియేషన్, ఛానల్లో లోగో. సో దీంట్లో ఫస్ట్ మనము
ఈమెయిల్ ఐడితో ఛానల్ క్రియేట్ చేయాలి. దాంట్లో ఒక లోగోని, బ్యానర్ని, డిస్క్రిప్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఛానల్ క్రియేట్ అవుతుంది. తర్వాత స్టెప్లో కంటెంట్ రెడీ చేయాలి. చాట్‌జిపిటిని యూజ్ చేసేసి ఆ కంటెంట్కి టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్స్ని యూజ్ చేసుకొని కంటెంట్కి వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియోని అయితే ఎడిట్ చేయాలి. ఇది స్టెప్ 1. స్టెప్ 2లో వచ్చేసి ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఇన్వీడియోలోకి వచ్చి ఇన్వీడియోలో కాపీ చేసేసి వీడియోని అయితే జనరేట్ చేయాలి. దాంట్లో ఉన్న వాటర్ మార్క్ని రిమూవ్ చేసేసి వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అప్లోడ్ ఫైనల్ ప్రాసెస్ గురించి చెప్తాను. ఇట్లా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అయిన ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే మనం మెరైన్ ఫ్యాక్ట్స్ని క్రియేట్ చేసామో ఇది ఫస్ట్ మెథడ్లో క్రియేట్ చేసిన షార్ట్ వీడియో ఇది. సో దీనికి మనము ఎక్కడైతే మనం క్రియేట్ చేసేటప్పుడు టైటిల్ తీసుకున్నామో ఆ టైటిల్ని తీసుకోండి. ఇక్కడ టైటిల్ ఇవ్వండి. సో ఇక్కడ నో, ఇక్కడ మాత్రం ఆల్టర్డ్ కంటెంట్లో ఎస్ పెట్టాలి. ఎందుకంటే మనం కంప్లీట్గా ఏతో జనరేట్ చేసాం కాబట్టి దీన్ని ఆల్టర్డ్ కంటెంట్లో కిందకి వస్తుంది. సో ఎస్ పెట్టండి. మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇస్తే నో పెట్టండి. సో షార్ట్ వీడియో అయితే క్రియేట్ అయింది. మనం వీడియోని అప్లోడ్ చేసాము. ఇది మెథడ్ 1 వీడియో ఇది. సో మనం సెకండ్ టైప్లో క్రియేట్ చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియోని కూడా అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ వీడియోస్, సెలెక్ట్. ఇది మెరైన్ ఫ్యాక్ట్స్ 2లో ఉంది కదా. మళ్ళీ కంటెంట్ కాపీ చేసుకున్న దాంట్లో మనం కాపీ చేసుకున్నాను. మళ్ళీ ఛానల్ అప్లోడ్లోకి వచ్చేసి పేస్ట్, డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇక్కడ నో పెట్టండి కిడ్స్ కంటెంట్ దగ్గర, అండ్ ఇక్కడ ఎస్ పెట్టండి. ఎస్ పెట్టిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పబ్లిక్. సో ఇట్లా మనము ఒక USA బేస్డ్ ఛానల్ని క్రియేట్ చేసేసి షార్ట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఛానల్ తొందరగా వైరల్ అవ్వడానికి, అంటే తొందరగా ఛానల్కి సబ్స్క్రైబర్స్ రావడానికి షార్ట్ వీడియోస్ ట్రై చేయండి. షార్ట్ వీడియోస్ ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ లాంగ్ వీడియోస్ క్రియేట్ చేస్తే మనకు వాచ్ టైం అనేది వస్తుంది. మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. ఒక USA ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి మనకి అట్లీస్ట్ 3 to 5 months అయితే పడుతుంది. ఎందుకంటే మనకు గ్లోబల్ ఆడియన్స్ని టార్గెట్ చేయాలి కాబట్టి వ్యూస్ అంత ఫాస్ట్గా అయితే రావు. బట్ ఒకసారి మీ ఛానల్ మానిటైజేషన్ అయింది అనుకోండి, మీకు మనీ అయితే ఇండియా ఛానల్తో కంపారిజన్ చేస్తే చాలా ఎక్కువగా వస్తుంది. మనకు RPM అనేది ఆల్మోస్ట్ 10 times ఎక్కువగా ఉంటుంది ఇండియన్ ఛానల్స్కి. సో మీరు ఏదైనా ఒక పార్ట్ టైమ్గా ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలి ఫేస్లెస్ అనుకుంటే ఒక USA బేస్డ్ ఛానల్స్ని ట్రై చేయండి. మీరు ఒక పార్ట్ టైమ్గా డైలీ ఒక 1/2 hour 1 hour వీడియోస్ క్రియేట్ చేస్తూ అప్లోడ్ చేస్తుంటే మీ ఛానల్ మానిటైజేషన్ ప్రాసెస్ అవుతుంది. అయిన తర్వాత మీకు రెవెన్యూ అనేది రెగ్యులర్గా జనరేట్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు నేను 2 షార్ట్స్ అప్లోడ్ చేశాను. దీంట్లో షార్ట్ 1 అప్లోడ్ అయింది, షార్ట్ 2 అప్లోడ్, ఈ 2 షార్ట్స్ అప్లోడ్ అయ్యాయి. సో మనకు ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ విధంగా మనం ఒక ఇంటర్నేషనల్ ఛానల్ని క్రియేట్ చేసి కంటెంట్ అయితే అప్లోడ్ చేయొచ్చు. సో AI వాయిస్ అనేది ప్రెజెంట్ అయితే మానిటైజేషన్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మనకు ఈ కేటగిరీలో నెంబర్ ఆఫ్ ఛానల్స్ AI వాయిస్ ఓవర్ తోటే రన్ అవుతున్నాయి.